ఏడాది ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే తక్కువ వర్షపాతాన్ని ఇచ్చే అవకాశం ఉందని, వానాకాలం ఆశాజనకంగా ఉండకపోవచ్చని ఐఎండీ తాజా నివేదికలో పేర్కొంది. తాజాగా విడుదల చేసిన ఈ నివేదికలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక సగటులో కేవలం 90 నుంచి 95% మధ్యే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. సగటున 92% వర్షాలు పడే సూచనలు ఉన్నాయని, ఇది సాధారణం కంటే తక్కువ వర్షపాతం కిందకే వస్తుందని ఐఎండీ వెల్లడించింది. వర్షాలు తగ్గడానికి ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడబోతున్న ఎల్నినో పరిస్థితులేనని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం లానినా ప్రభావం తగ్గి పరిస్థితులు తటస్థంగా ఉన్నప్పటికీ రుతుపవనాల సీజన్ మధ్యలో ఎల్నినో ఏర్పడే ప్రమాదం ఉందని మాన్సూన్ మిషన్ క్లైమేట్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అంచనా వేస్తోంది. సాధారణంగా ఎల్నినో ఏర్పడితే ఆసియా దేశాల్లో వర్షాలు తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడతాయి. పసిఫిక్ మహాసముద్రం భయపెడుతున్న హిందూ మహాసముద్రంపై వాతావరణ శాఖ ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం ఇండియన్ ఓషన్ డైపోల్ తటస్థంగా ఉన్నప్పటికీ రుతుపవనాల చివరి దశలో ఇది సానుకూలంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది గనుక సానుకూలంగా ఉంటే వర్షాకాలం ఆఖరిలోనైనా కొంత ఊరట లభించే అవకాశం ఉంది. 1971 నుంచి 2020 వరకు ఉన్న డేటా ప్రకారం దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 87 సెంటీమీటర్లుగా ఉంది. దీన్ని బేస్ చేసుకునే ఐఎండీ ఈ అంచనాలు విడుదల చేసింది. అయితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను మరింత లోతుగా విశ్లేషించి మే చివరి వారంలో సవరించిన అంచనాలను ఐఎండీ విడుదల చేయనుంది. అప్పుడే ఏ రాష్ట్రంలో ఎంత వర్షం పడుతుందనే దానిపై పూర్తి క్లారిటీ రానుంది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న వార్త అన్నదాతలను కలవరపెడుతోంది. ముఖ్యంగా వర్షాధార పంటలపై ఆధారపడే రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. జూన్ నెలలో రుతుపవనాల రాకను బట్టి రైతులు తమ సాగు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని వాతావరణ కేంద్రం చెబుతోంది.